హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో నా ప్రీవియస్ వీడియో అయితే చాలామంది చూసిర్రు, చాలా కామెంట్స్ పెట్టిరు. కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా, నేను 2024 కిసాన్ మేళా ఎగ్జిబిషన్కి వెళ్తున్నా. సో ఇదేంటి అని అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో కావాల్సిన థింగ్స్, చేసే ప్రాసెస్, ఎక్కడెక్కడ ఏవేవి అవైలబుల్ ఉంటాయి అనేసి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇది 2 days ఉండే అనమాట ప్రోగ్రామ్ ఎగ్జిబిషన్. అయితే మేము సెకండ్ డే వెళ్ళినాం. సో తను మా మ్యామ్, కాలేజ్లో మా లెక్చరర్, కాకపోతే వీఆర్ లైక్ ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి తను నన్ను అడిగింది వస్తావా అని చెప్పేసి. అయితే ఇది సండే రోజు, సాటర్డే అండ్ సండే ఉండే, మేము వెళ్ళింది సండే రోజు. అయితే ఇక్కడ అసలు నాకేం తెలియదు. ప్రీవియస్ 2 years బ్యాక్ నేను వెళ్ళిన ఒక ఎగ్జిబిషన్కి, బట్ దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. అండ్ నాకు ఇట్లాంటి ఎగ్జిబిషన్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్. సో నా వ్యూవర్స్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. అయితే ఇక్కడ ఎంట్రీలో మాకు పాసెస్ ఉండే అనమాట, తీసుకోవాలి. ఈచ్ 100 rupees పాస్ ఉండే. సో ఇంకా అది తీసుకున్న వాళ్ళకే అలౌ చేస్తారు. అయితే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక కంప్లీట్ ఫ్రీ ఉండే అన్నట్టు. అయితే ఇక్కడ మనమే స్కాన్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ప్రతి స్టేట్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Z, మనకి రైస్ కానీ, కిచెన్ ఐటమ్స్, స్నాక్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ట్రీస్, నర్సరీస్. సో ఇక్కడ మేము వచ్చేసి ఫస్ట్ రైస్ చూసినాం. ఫస్ట్ స్టాల్ ఇదే ఉండే. సో ఇక్కడ నవారా రైస్, బ్లాక్ రైస్, అవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎవరి ప్రోడక్ట్ గురించి వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి కావాలి అని అంటే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళ బ్రాంచ్ కోసమైనా ఆరెల్స్ వాళ్ళ ప్రోడక్ట్ కోసమైనా. లేదు అంటే మనమే కొత్తగా వెంచర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కూడా ఇక్కడ నాతో మాట్లాడుతున్న అమ్మాయి, వీళ్ళది ఒక వెబ్సైట్ ఉంది. దట్టు ఇది మన తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ వాళ్ళదే అనమాట, మన యూనివర్సిటీ వాళ్ళే. సో వీళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండి, మనకు ఒక ఐడియాలజీ ఉంటే వాళ్ళు మన ఐడియాస్ని కన్సిడర్ చేసి, వెరిఫై చేసి మనకి కావాల్సిన హెల్ప్ కానీ, సజెషన్స్ కానీ, గైడెన్స్ కానీ ఇస్తారు. సో వాళ్ళ దగ్గర మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో నేను అట్లా నా డీటెయిల్స్ అయితే రాసినాను. బికాజ్ ఫ్యూచర్లో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, బట్ అది అవుతుందా అవ్వదా కూడా తెలీదు. అయితే నేను కూడా రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చేసిన. నెక్స్ట్ ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ మేజ్, జోవర్, ఇంకా అరటికాయ, అసలు లేని థింగ్ లేదు. మనం ఏవేవైతే తింటామో అవన్నీ డిఫరెంట్ వెరైటీస్లో పండించారనమాట ఈ స్టాల్ వాళ్ళు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వెరైటీ కూడా ఫ్రూట్ అయినా, వెజిటేబుల్ అయినా, ఇంకొకటి ఏదైనా కూడా అన్నీ కూడా ఆర్గానికే. ఈవెన్ ఇక్కడ స్నాక్స్ కూడా అవే ఉన్నాయి. బికాజ్ ఇవి ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నారు అన్నట్టు, అంటే లైక్ వితౌట్ ఆయిల్. సో షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఈయన గురించి మీకు తెలిసే ఉంటుంది, ఆయన వంటలు చాలా ఫేమస్ తక్కువ ఆయిల్తో. సో తన బుక్స్, రెసిపీస్ కూడా ఉండే. అండ్ ఇక్కడ కిచెన్లో కావాల్సిన థింగ్స్ కూడా కంప్లీట్ ఆర్గానిక్, వితౌట్ ఎనీ కెమికల్. సో అవన్నీ వుడ్వి, కెమికల్స్ లేనివి. అండ్ ఇక్కడ మా మ్యామ్ కొన్ని 6-7 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్ సీడ్స్ తీసుకున్నారు. తనకి ఇంట్రెస్ట్ అనమాట గ్రో చేయడము. బట్ ఏదైనా గ్రో చేయడం అంత ఈజీ కాదు. బికాజ్ ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడే అవన్నీ వర్కౌట్ అవుతాయి. అండ్ ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ స్లేట్, ఇది డిజిటల్ స్లేట్ అన్నట్టు. మనం రాసేసి నెక్స్ట్ రబ్ చేయొచ్చు. అండ్ కొన్ని బుక్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని మనకి సుబాబుల్ అని చెప్పి అట్లా కొన్ని వెరైటీస్ ఆఫ్ ట్రీస్ నుంచి చేస్తారు. మనకి పేపర్ బేసిక్గా దాని నుంచే రెడీ అవుతుంది. సో ఈ బుక్స్లో కూడా కెమికల్స్ లేవంట. చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉండే. మనకి ఏజ్ వాళ్ళకి ఏది సెట్ అవుతుందో, ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అట్లా చూసి తీసుకోవచ్చు. సో మ్యామ్కి పాప ఉంది, తను LKG. సో తన కోసమని ఇక్కడ మేము ఏమేమి వెరైటీ బుక్స్ ఉన్నాయో చూస్తున్నాము. సో అన్ని రకాలు ఉన్నాయి. కొన్ని డ్రాయింగ్, కొన్ని లెటర్ రైటింగ్, కొన్ని టేబుల్స్, ఇంకా కొన్ని ఏమో నార్మల్ రఫ్ పేపర్, కొన్ని హిందీ వర్డ్స్. సో అట్లా ఉంటే జస్ట్ 300కి 2 books ఇచ్చిర్రు. అట్లా మేము అక్కడ 2 books తీసుకున్నాం. బట్ ఎంటైర్ ఎగ్జిబిషన్ అయితే చాలా చాలా యూస్ఫుల్ ఉండే. బికాస్ అక్కడికి చాలామంది అగ్రికల్చర్ స్టూడెంట్స్ వచ్చిర్రు, అగ్రికల్చర్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది విజిట్ చేసిర్రు. అట్లా అని కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కూడా చాలామంది విజిట్ చేసిర్రు. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ
మెకానికల్వి కూడా ఉంటాయి కదా, అంటే లైక్ అగ్రికల్చర్కి యూజ్ అయ్యేవి, అవి కూడా కొన్ని స్టాల్స్ ఉండే అన్నట్టు. సో ఇక్కడ లాస్ట్గా ఇంకొక బుక్ కూడా తీసుకున్నాం, అది జస్ట్ రాసి రబ్ చేసేయచ్చు అని అంటే ఇంక ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ ఒక స్టాల్లో ఏంటంటే మొత్తం మిల్లెట్స్, వాటి పౌడర్స్ అండ్ వాటితో రెడీ చేసిన చిక్కీస్ అట్లా ఉండే. సో నేనైతే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ తీసుకున్నా, రోస్టెడ్ కూడా, బికాజ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి నాకు రాగి జావ తాగడం ఫేవరెట్. అండ్ ఇట్లా అయితే ఎప్పుడు ట్రై చేయలే, అంటే ఆర్గానిక్ స్ప్రౌటెడ్లో నార్మల్ రాగి పిండితో చేసుకుంటుండే, అందుకని చెప్పి టేస్ట్ చూద్దామని తీసుకున్నాను. అండ్ దీని ఫుల్ రివ్యూ టేస్ట్ ఎట్లుంది, ఎట్లా యూజ్ అవుతుంది అనేది నేను షార్ట్ వీడియోలో తర్వాత పెడతా. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ నర్సరీ అండి. మీకు ఎవరికైనా మొక్కలు కావాలి అని అంటే నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టైప్స్ ఐస్ యాపిల్ కానీ, వాటర్ యాపిల్ కానీ, డ్రాగన్ ఫ్రూట్, గువా, ప్రతి ఒక్క ట్రీ ఉంది వాళ్ళ దగ్గర. నాకైతే జపనీస్ గువా అని చెప్పేసి ఒక జామకాయ చెట్టు ఇచ్చిర్రు, అది చాలా టేస్టీ ఉండే అనమాట, స్వీట్ ఉండే. అయితే అక్కడ ఆయన అప్పటికి ఒక 5-6 టైప్స్ ఆఫ్ స్వీట్స్ కాదు సారీ ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని ఉంటే ఇంకా వెళ్ళిన వాళ్ళందరికీ టేస్ట్ కోసం ఇస్తున్నారు, బికాజ్ వాటి టేస్ట్ తెలిస్తేనే కదా మనం ఆ ముక్కలు పెట్టుకునేది. సో అట్లా ఒక జామకాయ ట్రీ అయితే 300 ఉండే అంట, మాకు కూడా ఇచ్చిండు. ఫ్రూట్స్ చాలా బాగున్నాయి. సో అదే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే నేను వాళ్ళందరి దగ్గర నుంచి కాంటాక్ట్స్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వచ్చిన కింద కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది మెయిన్ మనకి కావాల్సిన థింగ్, స్కిన్ కేర్. ఇవి కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్సే. సో నేను వెళ్ళగానే ఆయన డీటాన్ స్క్రబ్ది అలోవెరా జల్దీ చూపించిండు. నాకైతే డిఫరెన్స్ చాలా తెలిసింది, బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత యూస్ చేసానా చేయనా రిజల్ట్ ఉంటుందో తెలియదు, కానీ ఆయన చాలా అడిగేసరికి ఇంకా నేను తీసేసుకున్నాను. 300కి 2 ఇచ్చిండు. బేసిక్గా ఏఎంబి మాల్లో కూడా వీళ్ళది ఒక స్టోర్ ఉందట, ఏడిఎస్ అని చెప్పి వీళ్ళ ప్రోడక్ట్స్, అదొక బ్రాండ్. ఇంకా స్క్రబ్ తీసుకున్నాను బాడీకి అండ్ ఫేస్కి. ఆయన చెప్తున్నాడు డెఫినెట్గా వర్క్ అవుతాయి వితౌట్ ఎనీ కెమికల్స్, ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి. ఇంక ఇవన్నీ చూసిన తర్వాత మేము లాస్ట్కి వెళ్ళేటప్పుడు మన హెయిర్ ఉంటాయి కదా, శీకాకాయ, కుంకుడుకాయ, మహాగని విత్తనాలు, సో ఇట్లాంటి మన కమర్షియల్ ట్రీస్ కూడా ఆర్గానిక్ వేలో పండించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అవన్నీ స్టాల్స్ ఉంటే ఒక దగ్గర ఇక్కడనేమో కొందరికి మంచి మంచి ఫార్మర్స్ అందరికీ సన్మానం చేయడము అండ్ వాయిల్ అని ఇవన్నీ ఎట్లా అంటే లిటరల్గా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండే అనమాట. చూసి వచ్చిన వాళ్ళందరూ కూర్చొని ఎంజాయ్ చేయడానికి అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేసిర్రు వాళ్ళే. సో హ్యాపీగా ఒక డే అంతా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇయర్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ నేను ఉన్నప్పుడు నాకు తెలిస్తే బిఫోర్ నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఒక బోన్సాయి ట్రీ కూడా తీసుకున్నాం, ఇది 300 రూపీస్కి. ఇంకా మొత్తం స్టాల్ అంతా జుట్టేసి అందరి దగ్గర అన్నీ కవర్ చేసుకొని కావాల్సినవి అన్నీ కొనుక్కొని రిటర్న్ అయిపోయినాం. మేమైతే మంచిగా టైం స్పెండ్ చేసినాం అండ్ చాలా కొత్త థింగ్స్ తెలిసినాయి, కొత్త వే ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కూడా తెలిసినాయి అనమాట. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ ఇంకా ఏమైనా చేయాలనుకుంటే నాకు చెప్పండి. ఇంకా దాని తర్వాత మేము కూడా ఈవినింగ్ డిన్నర్ చేద్దామని చెప్పేసి కొండాపూర్లో ఏఎంబి మాల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాం. సో ఫస్ట్ మ్యామ్ షూస్ తీసుకుంటా అన్నారని చెప్పేసి వెళ్తుంటే ఇంకా బ్యాగ్స్ మీద కూడా ఆఫర్ ఉండే, బట్ ఏం షాపింగ్ చేయలేదు, బికాజ్ ఆఫర్ ఉన్నా కూడా అవన్నీ 5000-6000లో వచ్చినుండే. ఇంకా అన్నీ కాదని చెప్పేసి బాటాకి వెళ్ళి షూ చూసినాము. ఇంకా బాటాలో అయితే పెద్ద ఏం టెన్షన్ ఉండదు, బికాజ్ రీజనబుల్ రేట్స్లో మనకి కావాల్సిన మోడల్ ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్, కదా ఎప్పటికీ ఆగుతాయి. అండ్ అమ్మాయిలు ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి వెళ్ళారంటే ఏదో ఒకటి కొనుక్కుంటారు కదా. సో అట్లా మేము షూ కూడా తీసేసుకున్నాము ఇక్కడ. షూ తీసుకున్న తర్వాత ఇంకా చేసేది ఏం లేదు, అక్కడ డిన్నర్ చేసినాము. యాక్చువల్లీ బిర్యానీ స్టార్టర్స్ అన్నీ తిన్నాం, కానీ వీడియో షూట్ చేయడం గుర్తుకు లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అనమాట. నాకైతే మీలో ఇంట్రెస్ట్ ఉన్న ఎవరికన్నా ఒకరికి యూజ్ అవుతుందని అనిపించింది, కామెంట్స్లో చెప్పండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.